ఇప్పటికి 7 సంవత్సరం బాగానే అండి. మొత్తం మీకు వచ్చేటన్నీ బాగా వచ్చాయా? ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాము, సంవత్సరం మొత్తం ఇక్కడి నుంచి పట్టుకెళ్ళామండి, రైతు సంఘం నుంచి పట్టుకెళ్ళాము. మీ ఊర్లో అందరికీ బాగా వచ్చాయా? ఏమండి, మీ ఊర్లో అందరికీ గోను సంచులు బాగా వచ్చాయా? మా వరకు బాగా వచ్చినాయండి, మరి కొంతమందికి అందవచ్చు అందపోవచ్చు, నాకు మట్టి బ్రహ్మాండంగా అంది. నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాను. అంటే నీకేమైనా ఆవిడ ఫేవర్ చేసింది? లేదు సార్, అదే లేదు సార్, అర్థం కాదు. అంటే అర్థం కాదు, గోను సంచి మాకేం ట్రబుల్ లేదు. మీరు తీసుకెళ్ళి ఎన్ని రోజులు అయిందండి? నేను ఎప్పుడు తీసుకెళ్ళి ఎప్పుడంటే 28వ తారీఖు తీసుకెళ్ళానండి. నేను అడిగిన IVRS ఎప్పుడు నీకు ఫోన్ వచ్చిందా? ఏమండి, ఫోన్ వచ్చిందా మీకు? ఫోన్ నాకు తెలియదండి, మామూలుగా ఈ చిన్న ఫోను అంత ఇదేం లేదు, నాకు తెలియదు. నాకు దీంట్లో రాదా? వస్తుంది కానీ చుట్టూ తెలుస్తుంది. నాకు చెక్ చేసి నాకు చెక్ చేసి రాదండి. నాకు రాదు. ఆయన వచ్చింది కానీ రిప్లై రాదు సార్. నాకు రిప్లై ఇచ్చాడా? సీఎం గారు ఏమడుగుతున్నారంటే మీకు వ్యవసాయ శాఖ నుంచి కానీ పౌర సరఫరాల శాఖ నుంచి మీకు ఏమైనా ఫోన్ వచ్చిందా అని అడిగారు. అప్పుడు వచ్చినాయండి, మా సభ్యత్వం గురించి ఫోన్లు వచ్చింది కానీ కర్మ నాకు తెలియదు, మిశ్ర కర్మ నాకు తెలియదు. ఓకే, సభ్యత్వం నాకు సార్ ఫోన్ వచ్చింది, సభ్యత్వం చేసుకున్నాను. అయితే అంటే నాకు అర్థం కాదు సార్. అదే నాకు అర్థమైంది, నాకు అర్థం కాదు. సభ్యత్వం మటుకు వస్తే చెప్పుకున్నాను. ఓకే, చేసామ్మా, చేసావా? కంప్లీట్ చేసావా? ఫార్మర్కి SMS కూడా వెళ్తుంది సార్, మనం షెడ్యూలింగ్ ఇచ్చాక. ఇప్పుడు ఇచ్చావా? షెడ్యూలింగ్ ఇచ్చావా? ఇప్పుడు వెళ్ళిందా SMS? చేసావా? రా ఓల్డ్ ఫోన్ సార్. స్లైడ్ నీకేం లేదు, మీకు అన్నీ చూపించడానికి చేస్తున్నాం. గౌరవనీయులైన తెలుగు వచ్చు కదా? తెలుసండి. ఇంగ్లీష్లో పెట్టారు, ఆ పేరు కూడా తెలుగులో పెట్టాలి. తెలుగులో పెట్టండి. సరే, స్మార్ట్ ఫోన్ కాదు, మనం వాడేది అలవాటు మానేసాం. దీని మీద ఫింగరా ఇది ఇక్కడ నీ పేరు పెట్టి ఇక్కడ చూస్తే చూడు, గౌరవనీయులైన సాంబశివరావు గారు ఆకుమూరు గారికి RSK గంగూరు ద్వారా వరి సేకరణ 20/12/2024 12:30 గంటలకు పైకి RSK పొంగూరు వద్ద విజయవంతంగా షెడ్యూల్ చేయబడింది. మీకు ఇచ్చిందంతా కూపన్ నెంబర్ ఇచ్చేశారు. ఇది మొత్తం 193 ఏంటిది? కూపన్ కోడ్ సార్. ఇది కూపన్ కోడ్. తేమ అవన్నీ ఏం లేవు దీంట్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ షెడ్యూలింగ్ మాత్రం చేశారు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఇన్ ది ప్రాసెస్. దెన్ ఆయన తీసుకురావాలా, తీసుకొచ్చిన తర్వాత తీసుకొస్తే అప్పుడు అంటే అక్కడే ఫీల్డ్ లో ఉంటుంది. ముందు శాంపుల్స్ మాత్రం వస్తాయా? టెక్నికల్ అసిస్టెంట్ నువ్వు రావే. ఎస్ఎంఎస్తో పాటు రిసిప్ట్ కూడా చేస్తాం. హార్డ్ కాపీ మామూలుగా ఇస్తాం సార్. కొంచెం అక్కడ క్లియర్ చేస్తే సీఎం గారు చూసారు, అక్కడికే చూపిస్తారు. రండి. తెచ్చావా? శాంపుల్ తెచ్చావా? పెట్టు.
పర్లేదు సార్. ఈ పక్క వచ్చి మెల్లిగా ఓకే పర్లేదు. ఆన్ చేసావా? ఇది చేయాలి సార్. ఆ ప్రెషర్ వచ్చేసి ఫిక్స్ చేయాలి సార్. ప్రెషర్ ఒక్కొక్క డ్రాప్కి ఒక్కొక్క ప్రెషర్ లెవెల్ ఉంటుంది సార్. మన ప్యాడ్కి 525 ఉండాలి. కామన్ సార్ 525 సార్ కామన్ ప్యాడీ షార్ట్ ప్యాడీ షార్ట్ ఒక్కొక్క డ్రాప్కి ఒక్కొక్క లెవెల్ ప్రెషర్ పెడితే మాస్టర్ లెవెల్. ఇక్కడ 5 లెవెల్ ఇండికేటర్ వచ్చి 525 అవును 5 ఉంది. 520 ఇక్కడ 520 25 ఇక్కడ 25 వచ్చింది సార్. స్కేల్ 25 సార్ మినీ స్కేల్ స్ట్రైటింగ్ ఉంటుంది స్ట్రైట్ లైన్లో 525 ప్రెషర్ పెట్టారు. ప్యాడీ షార్ట్కి 525 సార్. ఇక్కడ రీడ్ మాయిశ్చర్ టెస్ట్ చేయడానికి రీడ్ 14.2%. 14.2 ఈ రిసెప్ట్ కూడా వచ్చేసింది సార్. పద్నాలుగు 14.2 వచ్చిందా? కుప్పండి. కుప్పనూరుపడి కాబట్టి ఇంకొంచెం బాగా ఇదయింది. కుప్పనూరుపడి అండి. కుప్పనూరుపడి దాకా వచ్చింది. మామూలుగా మిషన్ కోత కాదుగా కుప్పనూరుపడి. కుప్పనూరుపడి కాబట్టి మాచర్ తక్కువ వచ్చింది. అదే మిషన్ కోత అనుకోండి 16, 17 అట్లా వస్తామంటాయి. ఒడ్డు ఆరబెట్టి నేను బట్టి 8 రోజులు ఆరబెట్టి నమ్మనండి. ఎప్పుడు ఈ బిల్లు నాకు డ్యామేజ్ లేదు. నేను ఎప్పుడు అమ్మినా ఆ 16 రాని అమ్మను. నా ఒడ్డు ఆరింది మాకు తెలిసిపోయి దున్నుతుంటే నీకు అనుభవం ఉంది కదా? నాకు అనుభవం అండి. నేను 77 కానించి వ్యవసాయం చేస్తున్నాను. ఒడ్లు ఆరబెడతాను. మా కాళ్ళతో దున్నుతుంటే ఆరింది కూడా తెలిసిపోయింది మాకు. నేను మాచర్ లేకుండా ఉన్నప్పుడే వస్తా ఇక్కడికి, లేత రాను. ఇక్కడ ఊరు వాళ్ళు రైతులు చాలా మంది ఆరబెట్టుకునే వస్తున్నారు. నేను మట్టికి ఆరబెట్టి ఎప్పుడైనా ఆరబెట్టమంటే 20 ఏళ్ళ మట్టికి ఆరబెట్టి 4 సంవత్సరాల మట్టి బయట అమ్ముకున్నాం ఫస్ట్లో. ఇప్పుడు మీరు మెషిన్ ఆన్ చేయడంలో కానీ ఆపరేషన్ చేయడంలో కానీ కెన్ దే ప్లే ఎనీ మిస్చీఫ్? ఇక్కడ మిషన్లో చేయలేదు. నో ఛాన్సెస్. ఇప్పుడు 525 ప్రెజర్ కదా సార్. సపోజ్ 550 ప్రెజర్ పెడితే ఒక 2 పాయింట్స్ ఒక 40, 15 వస్తుంది సార్. అలాంటి ప్రెషర్ మారితే చేయాలి సార్. ప్రెషర్ మారితే చేయాలి. 525 పెట్టకుండా వేరే ఏదైనా పెడితే ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది సార్. ఇదే వెరైటీ 550 పెట్టు. ఒక్క పాయింట్స్ లో తేడా వస్తుంది. ఎంత మినిమం మ్యాక్సిమం వేరియేషన్ ఎంతవరకు చేయగలుగుతాం? 1.1% తేడా వచ్చింది. ఎంత? 1 తేడా వచ్చింది. 1 వచ్చింది తేడా వచ్చింది. ఏం చేసాము ఇప్పుడు? ప్రెషర్ పెంచారు. 525 ఉంటుంది 550 ప్రెషర్ తగ్గిస్తే తగ్గిస్తే మాయిశ్చర్ తక్కువ వచ్చేసి 540 తగ్గిస్తున్నారు సార్. తగ్గిస్తే సరిగా ఐడెంటిఫై చేయండి సార్. తగ్గించేయండి చూద్దాం. తగ్గిస్తే 14 వచ్చింది, పెంచితే 0.1 పెరిగింది. 525 అంటే ఎంత ఎక్కువ ప్రెషర్ చేస్తామో అంత ఎక్కువ మాయిశ్చర్ కనిపిస్తుంది సార్. తక్కువ చేస్తే మాయిశ్చర్ తక్కువ కనిపిస్తుంది. తమరు చెప్పినట్టు ప్రాబ్లం అంతా క్యాలిబ్రేషన్లో ఉంటుంది సార్. యాక్చువల్ క్యాలిబ్రేషన్ లీగల్ మెట్రాలజీ చేస్తుంది సార్. క్యాలిబ్రేషన్ రాంగ్గా అయితే పెరిగిపోతుంది. క్యాలిబ్రేషన్ చేయగలుగుతారు. మనము ప్రతి ఒక్క సీజన్కి ముందు మన లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ బట్టి మొత్తం అన్ని మిషన్ క్యాలిబ్రేట్ చేపిస్తాం సార్. అప్పుడు చేసినప్పుడు అవి సరే, అవి జాగ్రత్తగా చేయాలి సార్. ఇప్పుడు ఇది మనం జనరేట్ చేసాం కదా, ఇది తీసుకుని మిల్ దగ్గరికి వెళ్తే మిల్ అక్కడ వాళ్ళు ఇటువంటి మెషిన్ వేరేది పెట్టుకుని మ్యాచ్ కావడం లేదని చెప్తున్నారు. వాళ్ళు ఎట్లా చేస్తారు? ఇక్కడ వచ్చిన తర్వాత కంపల్సరీగా టాలీ కావాలి కదా. ఇదే రకంగా మిషన్ ఉంటుంది సార్. కాబట్టి వాళ్ళ దగ్గర వేరే మిషన్ ఉంటుంది కాబట్టి వేరే నేను అడిగేది ఒకటే అడుగుతున్నా. 2 మనం క్యాలిబ్రేషన్ ఒక దగ్గరనే చేస్తాం. అవి కంప్యూటరైజ్ చేయండి.
వన్స్ అది కంప్యూటరైజ్ చేసిన తర్వాత క్యాలిబ్రేషన్ అయితే ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది టాలీ కావాలి, ఇక్కడ వచ్చింది అక్కడ రాకపోతే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ ఫైనల్ సార్. ఫైనల్ అని కాదు, యాక్షన్ కూడా తీసుకుంటాం. ఎందుకంటే దే కెనాట్ మ్యానిపులేట్ మెషిన్స్. ఆ మెసేజ్ పోయిందనుకోండి ఎవ్రీబడి సెట్ అయిపోతారు. ఎక్కడ చూసినా ఇదే స్టాండర్డ్ మెషిన్, ఆ మెషినే ఉంటుంది, ఆ మెషిన్ ఇదే మార్గం వస్తుంది, నో వేరియేషన్స్. నేను ఎందుకు చూస్తున్నానంటే మీరు చిన్నప్పుడు చూసేవాడు, ఊర్లో కొంతమంది తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే పవర్ని రివర్స్ పెట్టేవాళ్ళు, మీటర్ని మళ్ళీ కరెంటు వాడి మళ్ళీ మామూలుగా వచ్చేది. తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు స్మార్ట్ మీటర్లు వచ్చాయి కాబట్టి అవన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం, మెషిన్ ఎట్లా క్యాలిబ్రేట్ చేస్తున్నాం ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. వన్స్ చేస్తే స్టాండర్డైజ్ చేసి మనం డీటాక్ చేయాలి, చేయకపోతే వాళ్ళు అన్ని మెషిన్స్ ఇదే మరిగా ఉండాలి. ఓకే, మీరు సార్ ఒక పాయింట్ మీరు మర్చిపోయారు, నేను మిస్ అయ్యారు సార్. 4 సంవత్సరాలు మీరు బయట అమ్మారన్నారు, బయట ఈ అమ్మానండి. సంవత్సరమే అమ్మారు మీరు ప్రభుత్వానికి. ఇప్పుడు 3 సంవత్సరాలు బయట అమ్మాను కదా. ఫస్ట్ 4 సంవత్సరాలు బయట అమ్మామండి. వాళ్ళ నుంచి ఒక ఆయన ఇచ్చేవాడు, ఆయన కమ్మేవాడు. డబ్బులు ఒకసారి పోయిండు, 90,000 పోయింది. మనిషి చంపేళ్ళండి. మ్యానిపులేట్ చేశారు కాబట్టి డైరెక్ట్గా వచ్చేస్తున్నా. ఇతను ట్రక్ షీట్ ఏజెంట్. నువ్వేం చేస్తావు? ఆల్రెడీ పేమెంట్ చేశారు సార్. వేవేజ్ దగ్గర పేమెంట్ చేసి ఇచ్చారు సార్. కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏం చెప్పండి. అప్పుడు చేసింది మన ప్రొక్యూర్మెంట్లో మేడం నుంచి మన టీఏ లాగిన్లో వస్తుంది. టీఏ లాగిన్లో ఇప్పుడు ప్రొక్యూర్మెంట్లో మనం మేడం ఇచ్చే షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ప్రొక్యూర్మెంట్ ఇది మేడం ఇచ్చేది. ఇది మనం ప్రొక్యూర్మెంట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 5 ఉంటాయి సార్ మనం. అవి ఏంటంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, అవి డ్యామేజ్ ఏమన్నా ఉంటే అవన్నీ ఇక్కడ మనం నోట్ చేసుకోవచ్చు. ఎంత వస్తుంది ఇక్కడ మీకు ఎక్కడ చేస్తుందా ఇన్ఫర్మేషన్? అది అక్కడ చేస్తారు సార్. ఎక్కడ? ఒకవేళ ఉంటే టోటల్ 5 టెస్ట్ చేస్తారు. 5 టెస్ట్లు చేస్తారు. When he does this, sir, that's when he demarcates. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ మ్యాటర్, ఫారెన్ మెటీరియల్ డిస్కలర్డ్, డ్యామేజ్ ఈ 5 ఐడెంటిఫై చేస్తారా? చేస్తారు సార్. వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టి మాస్టర్ మీటర్ మెయిన్ సార్. నెక్స్ట్ ఈ 5 టెస్ట్ చేస్తారు సార్. డ్యామేజ్డ్, డిస్కలర్డ్, ష్రింక్ అండ్ షవల్డ్, తర్వాత ఆర్గానిక్ మ్యాటర్, ఇన్ఆర్గానిక్. ఇవి ఎట్లా రికార్డ్ చేస్తున్నవి? రికార్డ్ చేసి అతను పంపిస్తే అతని దగ్గర నుంచి ఇతనికి వచ్చేస్తారు. చేస్తారు సార్. నువ్వు ఎట్లా చేస్తున్నావా? ఎట్లా ఇవి ఎట్లా చేస్తున్నావు? ఈ 4 5 మనం చేసినవి మనం ఇక్కడ నోట్ ఎట్లా జనరేట్ చేస్తారు అది కదమ్మా. అదే దానికే. సార్ 1/2 కేజీ తీసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటాం సార్. 4 పార్ట్స్ చేసుకుంటాం సార్. 4 పార్ట్స్లో